హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫన్నీ విత్ వైశ్వర్య ఛానల్. ఈమెంది గిట్లా కూర్చుంది, అది కూడా ఇంట్లో అంత చీకట్లా అనుకోకండి. ఈరోజు మనం చేయబోతున్నా ఇక్కడ పైన ఒకటి వేసేస్తా. ఏంది ఇక్కడ పైన వేస్తాను లేదో తెలియదు కానీ ట్రై. ఏంది అంటే ఈరోజు ఈ ఆల్రెడీ తమిళ చూసేసిండ్రు, మీకు అర్థం అయిపోయే ఉంటుంది. అయినో ఏంది అంటే నేను ఈవినింగ్లో ఏం చేస్తా, అది కూడా స్కూల్ ఉన్న డేలా. చూసేద్దామా? స్టార్ట్. ఫస్ట్ ఏంది అంటే నేను స్టార్ట్ ద వీడియో. మళ్ళీ వచ్చేసిన. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే టైం ఎంత అవుతుందంటే కాబట్టి నేను 4:30కి ఇంట్లోకి వస్తా. అది కూడా ఇంట్లోకి 4:30 లోపల వస్తాను అనమాట. టైం ఈజ్ 6. ఒక్కొక్కసారి 5:30కే స్టార్ట్ చేస్తా, కానీ 6కి స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఈరోజు. ఎందుకంటే లేట్ అయింది, వీడియో తీస్తున్నా కాబట్టి ఎట్లా లేటే అవుతుంది. ఐ నో 6 అవుతుంది. నేను ఏమేమి అసలు కొన్ని కామెంట్స్ వస్తాయి, మీరు చదువుకుంటారా, ఎప్పుడు వీడియోస్ మీద ఉంటుందా అని. చీకట్ లేదన్నమాట, ఇప్పుడు లైట్ వచ్చేసింది. ఓకే, నైస్. ఓకే, ఇంకొంచెం కిందికి వెళ్దాం, ఎందుకంటే ఈ టేబుల్ కనిపించాలి కదా. లైక్ ఇట్లా టేబుల్ కనిపించాలన్నమాట. ఈ టేబుల్ కనిపించుకుని నీకు చెప్తామన్నమాట. ఇప్పుడు ఏంది అంటే ఏం చేద్దాం, ఏంది అంటే స్టడీ ముఖ్యం. ఫస్ట్ అయితే నేను 4:30 నుంచి 5:30 వరకు నా టైం పాస్ నేను చేసుకుంటాను. దాని తర్వాత 5:30 to 5:30కి స్టార్ట్ చేద్దాం అనుకుంటే 5 to 5:30 సైకిల్ తొక్కుంటా. లైక్ 6కి స్టార్ట్ చేద్దామంటే 5:30 to 6 సైకిల్ అనమాట. క్లబ్స్. సండే ఈవినింగ్ బ్లాగ్ ఏమో నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఓకే, దీనికి ఒక 40 likes, ఓన్లీ 40 కాకపోతే ఒక 30 ప్లీజ్ 30 likes అయితే చేసేయండి. ఇంకా వ్యూస్ ఏమో 1 lakh ప్లీజ్. ఓకే, మనం స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ నాకు ఇచ్చిన హోంవర్క్స్ ఏంటంటే చూసుకోవాలన్నమాట. పిచ్చి గీతలు కూడా ఉంటాయి అన్నమాట నా రఫ్ నోట్లో. ఇది వద్దు కాదని మీకు ఇది చూపిస్తా. ఇట్లా నాకు టైంపాస్ కాకపోతే ఇంట్లో ఇట్లా చేస్తుంటా. ఈరోజు నాకు హోంవర్క్స్ ఉన్నాయి. ఏంటంటే మీకు ఒక టిక్ అనుకో, టిప్ అయితే నేను ఇక ఏంది అంటే మీకు ఎప్పుడన్నా కన్ఫ్యూజ్ అయింది, హోంవర్క్ చేసినా ఈ హోంవర్క్ చేయలేనా అంటే, అమ్మా ఈ హోంవర్క్ చేసినా ఈ హోంవర్క్ చేయలేనా అని అనుకున్నప్పుడు నేను ఏం చేస్తాను, నాకు ఫుల్ స్టాల్ అయిందనమాట అట్లా. కాబట్టి నేను ఏం చేస్తాను అంటే రఫ్ నోటే, ఇది రఫ్ నోటే అనమాట. దిస్ ఇస్ డైరీ రఫ్ నోటే. కాబట్టి నేను ఏమేమి హోంవర్క్స్ ఉన్నాయో అవి టిక్ పెట్టుకుంటా. ఫోర్ హోంవర్క్స్ అయితే మెయిన్గా ఉన్నాయి కాబట్టి అవి అయితే చేసేసుకుందాం. ఫస్ట్ నేను చేయాల్సిన హోంవర్క్ ఏంటంటే హిందీ, ఎందుకంటే హిందీ రాసుకునేది ఉంది కాబట్టి. ఓకేనా? ఓకే, డన్.
నేను టిక్స్ అయితే పెట్టేసుకున్నా ఏమేమిటున్నాయని తెలుగు, హిందీ, మ్యాథ్స్, సైన్స్ అనమాట అవి అయితే ఉన్నాయి. కాబట్టి రాసేసుకున్నాను ఫాస్ట్గా, ఎందుకంటే లేట్ అయిపోతుంది, ఆల్రెడీ లేట్ అయింది కాబట్టి రాసేసినాం. రఫ్ నోట్ ఇదేగా. మీకు ఎప్పుడన్నా, మీకు ఎవరికన్నా స్కూల్ డేస్లో మీకు హిందీ ప్లెడ్జ్ వచ్చా, అదే మాకు హోంవర్క్ అనమాట. హిందీ ప్లెడ్జ్ వచ్చా అని వచ్చైతే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి, రాదనుకో కూడా కమెంట్ చేసేయండి. ఓకే, నాకేమన్నా వచ్చు అనుకున్నాను, నాకు కూడా అంతంతనే వచ్చు. నేనేమో గ్రేట్ అనుకోకండి, నేను టాపర్ని కాదు, నేను మీడియం. ఓకే, మా క్లాస్ వాళ్ళు చూసింది అనుకో ఈ వీడియో, నువ్వే మా క్లాస్లో నువ్వేందే నువ్వు డల్లని అంటారేమో. అంటే నేను డల్లని అనుకోండి, కానీ అట్లా అంటారు అనమాట, ఎక్కిరిస్తారు. అని నేను డల్లని కాదు, మీడియం. ప్రతిజ్ఞ, ఎవరికన్నా ప్రతిజ్ఞ వచ్చా? ప్రతిజ్ఞ అంటే ఏమో అనుకోకండి, అదే హిందీ ప్లెడ్జ్, దాంట్లో ప్రతిజ్ఞ అంటాం. ఇది ఉంది, నేను కూడా అదే చెప్పిన. మీరు ఎప్పుడన్నా ఎస్ఎస్ ప్రైమ్లో పింక్ పెన్ చూసిందా? న్యూగా లాంచ్ చేసిండ్రేమో పింక్ పెన్, కాబట్టి ఆ పింక్ పెన్నే తీసుకున్నాను అనమాట నేను. పింక్ పెన్ పింక్. ఓకే నా ఓకే అనమాట. కొంచెం నీట్గా రాద్దామని. నాకు హిందీ ఎక్కువ నీట్గా రాదు, కానీ ఇంగ్లీష్ చూపిస్తాను. ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ చూపిస్తాను అన్నమాట. నా దగ్గర ఉన్నది ఇది ఇంగ్లీష్. మీకు రివర్స్గా అనిపిస్తుంది నాకు తెలుసు. This is my handwriting. మీకు రివర్స్గా అనిపిస్తుంది, ఎట్లయినా. మీకు తర్వాత నేను చూపిస్తాను కావాలంటే. ఓకే, ఇది నేను రాసేసరికి ఎట్లయినా లేట్ అవుతుంది, ఎందుకంటే ప్రతిజ్ఞ పెద్ద ఉంటుంది కాబట్టి. రాసేసి కలుద్దాం, అప్పుడు నేను చూపిస్తాను. ఐమ్ బ్యాక్. ఇప్పుడు మనం ఏం చేద్దాం? అమ్మా అయ్యో నాట్ అప్పి, కొంచెం వెనకకు జరుపుదాం, ఎందుకంటే కనిపిస్తుంది. చూడండి, మీరు ఇంత కష్టపడుతున్న వీడియోస్ కోసం ఒక్క లైక్ చేస్తలేరు మీరు. ఓకే, నా ప్రతిజ్ఞ అయితే అయిపోయింది, చూపియాలా? ఇంత ఉందన్నమాట ప్రతిజ్ఞ అయిపోయింది, అంటే ఒక హోంవర్క్ అయితే ఫినిష్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఓకే, ఇప్పుడు మనం రెస్ట్ తీసుకోబోతున్నాం. రెస్ట్ అంటే ఏంది? మీరు ఆల్రెడీ తినే ఉంటారు, నాకు తెలుసు. డ్రాగన్ ఫ్రూట్ మీరు ఆల్రెడీ తినే ఉంటారు, నాకు తెలుసు ఆల్రెడీ. పిల్ల డ్రాగన్ ఫ్రూట్ ఎంత క్యూట్ ఉంది. ఇదేమో పెద్దది, ఇదేమో చిన్నది. 1 2 దానికి సరిపోతుంది. అంటే ఈడ పెడుతున్నాను. ఫస్ట్ అయితే నేను ఇది కాదు, ఇది అందరు తింటారు కాబట్టి నేను ఇది కట్ చేస్తున్నాను, ఎందుకంటే లోపల ఏమన్నా ఉందా లేదా అని. ఫస్ట్ అయితే ఇది కట్ చేద్దాం. ఓకే, మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఏం లేదు, చేసుకోండి.
వా ముళ్ళు, డ్రాగన్ ఫ్రూట్కి ముళ్ళులు కూడా ఉంటాయి ఆఖరికి. How cute it is, very 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 cute. అబ్బా మమ్మీ, ముళ్ళు ముళ్ళు ముళ్ళు. మీరు ఈ సీజన్లో అంటే రైనీ సీజన్లో మాత్రమే డ్రాగన్ ఫ్రూట్ వస్తుందంట, నిజమేనా? నిజమే, నాకు తెలుసు. అమ్మా నేను నాట్ కమ్మింగ్. ఓకే, ఎంత క్యూట్ ఉంది పిల్ల డ్రాగన్ ఫ్రూట్. కానీ మళ్ళీ నేను యానివర్సరీ చేసుకోవాలి, ఎందుకంటే దీన్ని ఏందో అర్థం కాదు. ఇట్లా పట్టుకుంటే ఇరిగిపోతుంది, పట్టుకుంటే కలర్ అంటుకుంటుంది, ఏందో నాకు అర్థం కాదు. ఈరోజు ఏండే థర్స్డే కాబట్టి నాకు డ్రాగన్ ఫ్రూట్ వచ్చి రేపు నేను పక్కన పెట్టేస్తున్నా. ఓకే, చిన్న చిన్న పీటర్స్ అంటే సన్నగా కట్ చేస్తాను, ఎందుకంటే కొంచెం చిన్న డ్రాగన్ ఫ్రూట్ అయినా పెద్ద డ్రాగన్ ఫ్రూట్ తిన్నంత ఫీల్ రావాలన్నమాట నాకు. అందుకే చిన్న కట్ చేస్తా, ఎక్కువసేపు కావాలి నాకు. కాబట్టి అర్థమయ్యే ఉంటుంది మీకు కూడా. ఇదే టేస్ట్ చేద్దాం. Cheers. Okay. మీకు ఒక టిప్ చెప్పాలంటే, ఇది ఉంటుంది కదా పైన లేయర్, ఇది ఈ సీడ్స్ లేయర్ కాకుండా ఇది పైన లేయర్, అది తింటున్నప్పుడు ఏంటంటే ఏమనిపించదు. అది లోపల లేయర్ తింటాం అనుకో, వా సూపర్ ఉంటుంది అనుకో. తినేసాక కలుద్దాం, ఓకే? నేను ఎందుకు కట్ చేస్తున్నా అంటే వీడియో లెంత్ మరీ ఎక్కువైపోతుందని. ఓకే, బాయ్, సీ యూ అగైన్. ఎస్, ఐఎమ్ బ్యాక్ నౌ. ఇప్పుడు నేను రైటింగ్ వర్క్స్ అయితే ఏం లేవు కాబట్టి రీడింగ్ వర్క్స్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేద్దాం. ఓకే, వారు చదువుకున్నాక కలుద్దాం, ఓకే? నెక్స్ట్ నేను ఏం చేస్తా అంటే, ఇప్పుడైతే చెప్తా నేను. నెక్స్ట్ నేను ట్రై చేస్తాను, మీకు నవ్వుపీయడానికి నేను ట్రై చేస్తా, ఓకే?
నేను చదువుకొని వచ్చేస్తాను. ఓకే. నా హోంవర్క్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు మనం కొన్ని హెల్ప్స్ చేద్దాం మమ్మీకి. ఓకే, మమ్మీ వాళ్ళకి కొన్ని హెల్ప్స్ చేద్దాం. హెల్ప్స్ కాదు, హెల్ప్ చేద్దాం. ఓకే, లెట్స్ గో గైస్. ఐఎమ్ బ్యాక్. ఏంది మా మమ్మీకి హెల్ప్ చేస్తాను బయట నిల్చుంది అనుకోకండి. చేసేటప్పుడు వీడియో రికార్డ్ చేయడం మర్చిపోయినా కాబట్టి అంతే. ఇంకా తినేసి పండుకోవాలి అంతే అనమాట. దిస్ ఈజ్ మై ఎక్కువ ఏం లేదు, చదువుకునేటివే ఉన్నాయి. ఇంకా కొద్దిసేపు నేను ఏం చేస్తా అంటే చూపిస్తాను. 1 సెకండ్. ఏంది మీ ఇట్లుంది అనుకోకండి, అర్థమైపోయి ఉంటుంది నేను ఏం చేస్తున్నా అనేది. సైక్లింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నేను సైకిల్ అయితే తొక్కుదాం. అమ్మని నాకు 1 హ్యాండ్తో నడపడం వచ్చు కాబట్టి ఓకే. ఓకే, ముందడుగు చూపిస్తా. కమాన్. కానీ ఓకే, మీకోసం ఏమేమి చేద్దామని నేను రెడీ అయిపోయినా. ఇంత కష్టం మీకోసం చేస్తున్నా కాబట్టి ఒక్క లైక్, ఒక్క సబ్స్క్రైబ్ కూడా చేసుకోలేదా మీరు? నా కోసం అబ్బా చేసుకోండి. నా కోసం కాకపోని మీకోసమే. మీకు ఇంకా ఫన్నీ వీడియోస్ కావాలంటే చేసుకోండి. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే మీకు ఏ ఫన్నీ వీడియో అంటే ఏ కంటెంట్ కావాలో కూడా మీరు చెప్పండి. ఓకే, మీరు అది మాత్రం చెప్తలేదు. మా క్లాస్ మెంబర్స్ అయినా వేరే వాళ్ళైనా, మా క్లాస్ మెంబర్స్ మెయిన్గా, ఎందుకంటే మా క్లాస్ మెంబర్స్ మంచిగా ఇస్తారు నా వీడియోస్. ఏంటంటే మీకు నచ్చిన కంటెంట్ కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను కంపల్సరీ చూస్తాను. ఓకే, ఓకే. మొత్తం
నేను ముందర చూసి నడుపుతలేను, కెమెరా చూసి నడుపుతున్నా కదా. దట్స్ రైట్. ఓకే, ఇంకేంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాండ్ పెయిన్ హ్యాండ్ కమాన్, ఇక్కడ వైర్ ఉంటుంది అన్నమాట. కాబట్టి మీరు వన్ హ్యాండ్తోని ఈజీ చిక్కలు చేయొచ్చు అని అనుకోకండి. ఫుల్ కష్టం. మీరు గెస్సింగ్, ఓన్లీ ఆర్ గెస్సింగ్ అన్నమాట. ఫైనలీ వెరీ టైర్డ్. మీరు ఇంకొకటి ఏంటి అంటే మేము కామెడీ చేసి చూపిస్తాను అన్నాం కదా, చేసిద్దాం. అది ఎందుకు చేయగలం మనం? అమ్మమ్మమ్మమ్మమ్మ ఆ వెంటనే వేరే దగ్గర పోయి ఈడ ఇట్లా వెయిట్ ఇట్స్ నాట్ కమింగ్. అంటే ఏంటంటే స్కూల్లో మొత్తం ఇంగ్లీష్ మాట్లాడే తెలుగు, ఇంట్లో కూడా తెలుగు కాదు ఇంగ్లీష్లోనే వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనం ఎట్లా చేయాలి అవుతా. ఓకే ఇట్లానా, ఇట్లానా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇట్లా పెడదాం, ఇట్లా పెట్టి పైకి పెడదాం. నేను కొన్ని పోజెస్ చెప్తా, అవి మీరు కూడా ట్రై చేస్తారో లేదో చూద్దాం. ఓకే, ఓకే. ఫస్ట్ పోజ్ ఏంటంటే నేను కొంచెం సైకిల్ కదిలించిన కింద పడుతుంది. ఫస్ట్ పోజ్ అది. సెకండ్ ఏంటంటే అది మీరు ట్రై చేయండి, చచ్చిపోయినట్టే. ఓకే, సెకండ్ పోజ్ కంపల్సరీ దరిద్రంగానే ఉంటా, కానీ మీకోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధం. నెక్స్ట్ పోజ్ నేను ఎక్కువసేపు పెడతాను, ఎందుకంటే భయం. ఇంకా ఫోర్త్ కదా, ఫోర్త్ అయిపోయింది. నేను చెప్పాలి ఎట్లా కింద ఆడతానని చెప్పినట్టే ఇన్సిస్టా. దట్ ఈజ్ మై టెక్నిక్. ఇంకొకటి ఏంటంటే మీకు ఎవరికైనా ఇట్లా వస్తాయా? ఇది వస్తే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకైతే వస్తుంది, అదేందో అర్థం కాదు కానీ వస్తుంది. హౌ నైస్, ఎంత క్యూట్ ఉంది. కదా దగ్గరకు పోయి ఇద్దామా? అయ్యో పోయింది. అయితే ఒక మంచి వ్యూ, ఒక మంచి పక్షిని చూపించిన అయితే ఉంది నాకు. 4 కదా, 5 వేద్దాం ఇంకొకరి. నా లాఫ్ మీకు ఎంత అంటే నా స్మైల్ ఎవరికైనా నచ్చితే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అందరూ నాకు చెప్పలేరు, మీరన్నా చెప్తారు, నేను చూడాలి అనుకుంటున్నా. అదే అనమాట, దట్స్ ఇట్ టుడేస్ వీడియో. మీకైతే హోప్ నచ్చింది అని అనుకుంటున్నా. నచ్చితే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. ఇది మనం వెరైటీగా చెప్దాంగా, వెరైటీ ఎండింగ్ ఇద్దాం విత్ సైకిల్.
ఓకే కమాన్. హోప్ యూ ఆర్ లైక్ ఇట్. మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇంకా డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫన్నీ విత్ వైష్ణవి ఛానల్. ప్లీజ్ కామెంట్ బాక్స్లో మీకు ఏం కంటెంట్ కావాలని కంపల్సరీ కమెంట్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్. బాయ్ బాయ్.